అపోస్తుల బోధ ప్రభు దృష్టిలో ఎంతో విలువైనది. ఆ పరిశుద్ధాత్మని యొక్క షావుకుడు ప్రార్థిస్తుంటేనే అక్కడ రోగులు స్వస్థపడ్డట్టు కూడా దేవుని యొక్క వాక్యము సందేహము దేవుని యొక్క లేఖనములు సెలవిస్తా ఉన్నాయి. ఇప్పుడు అపవిత్రత దురాత్మలు వేస్తు నామంలో విడుదల కావాలని ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు నా దేవుడు నీ ముందుకు వస్తున్నాడు, నా యేసయ్య నీ ముందుకు వస్తున్నాడు. ఆయన బలమైన అభిషేకం నీ ముందుకు వస్తా ఉన్నది. ఈ మాటలు తాకుతుంటున్నాయి. నీలో ఉన్న యోగు దయ్యాలు యేసు నామములో పటాపంచలైపోతున్నది. ఇప్పుడే విడుదల రావాలి. నీ తలనొప్పి యేసు నామములో లైనమైపోతున్నది, స్వస్థపరచబోతా ఉంది. కిడ్నీ బాధ యేసు నామములో స్వస్థతలు జరిగిపోతా ఉంది. ఆత్మని అనుసరించున్నారు, ఆత్మ అనుభవం మీద మీరు తెలుసుకున్నారు. మీరు అన్ని భాషలతో దేవుడు మాట్లాడుతున్నాడు. మీరు కూడా ఇక్కడ స్థలములో భాషలు కలిగి దేవుని నామాన్ని గణపరచండి. దేవుని నామాన్ని బలముగా గణపరచబడాలని ఇప్పుడు దేవుని యొక్క శక్తి పొందుకోబోతున్నారు. వెనక ముందు సమస్తము దేవుని యొక్క శక్తి మీ మీదకు అవులుకోబోతున్నది, పొందుకోబోతున్నారు. ఎవరైతే పొందుకోబోతున్నారో దేవుడు వారిని స్వస్థపరచబోతున్నాడు. మీరు బలమైనన్నాడేమో బలవంతులుగా చేయబోతున్నాడు. ఇంకో మీ అభివృద్ధ దురాత్మని ప్రోత్సాహంలో లైనమైపోతున్నాడు, లైనమై విడుదల రావాలి, విడుదల రావాలి. నువ్వు గొప్ప సాక్ష్యం చెప్పాలంటే భాషలతో మాట్లాడు, వాక్యంతో మాట్లాడు. సృజన ప్రభుని దర్శిస్తున్నాడు, సృజన దేవుని దర్శిస్తున్నాడు. ఇదిగో ముందుకురా. ఒక గంటకే ఎంత ప్రాబ్లం అయినదో, కొన్ని శ్రమాలకి ఏం జరిగిందో చూడు. నా సహాపరిని ముందుకొచ్చి దేవుడి దగ్గర ఒప్పుకో. దేవుడి దగ్గర ఒప్పుకోకంటే దేవుడి కార్యాలు జరుగుతూ ఉంటాయి. ఇదిగో దేవుని యొక్క శక్తిని మీదకి రాబోతున్నది. ఇప్పుడు అన్ని భాషలతో మాట్లాడతాం. మీరు సందేహపడకండి, దేవుని యొక్క శక్తిని పొందుకోండి. మీరు ఎన్ని సంవత్సరాలు అనుభవంతో ఉన్నారేమో కానీ మీరు దేవుని శక్తిని పొందుకున్నప్పుడే మీ నూతన పరచబడుతుంటున్నారు. భాషలతో మాట్లాడండి, ఆ శక్తితో మాట్లాడండి. విడుదల రాబోతా ఉన్నది. మీకు నిద్ర పడతలేదేమో ఇప్పుడే పొందుకో. యేసయ్య దేవుని ఆత్మను పొందుకో. రవి ప్రభుని దర్శిస్తున్నాడు, ప్రభుని దర్శిస్తున్నాడు. ఇక నా కుమారుడు నిన్ను దర్శిస్తున్నాడు. నా మాటకి లోపాడు, నా వైపును చూస్తుంది. ఆ శాపాలు, సర్వ శాపాలు నిన్ను ఎమ్మడిస్తున్నాయి, నీ కుటుంబం మీద వేలుబడి చేస్తున్నాయి. ఈ శాపాలు కోటం కోసము నువ్వు బలి ఇవ్వాల్సిన అవసరం లేదు. నీ హృదయాన్ని ప్రభుకు నువ్వు సమర్పించుకొని నువ్వు ముందుకు సాగుతుండు. పొందుకోబోతున్నారు, భాషలతో చప్పట్లు కొట్టబోతున్నారు, మహిమపరచబోతున్నారు.